హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ప్రభా వైటీ హోమ్. ఈరోజు వీడియోలో గోంగూర చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఈ కర్రీ చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ కర్రీ పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది. పులుపంటే ఇష్టం ఉన్న వాళ్ళకి బాగా నచ్చుతుంది. ఇప్పుడు ఈ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ చికెన్ తీసుకొని ఇందులో పసుపు, ఉప్పు వేసుకొని శుభ్రంగా వాటర్తో క్లీన్ చేసి పెట్టుకోవాలండి. ఇది 3/4 kg చికెను. తర్వాత 2 కట్టల వరకు గోంగూర తీసుకొని ఇలా ఆకులన్నీ ఒలుచుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 ఉల్లిపాయలు, 2 టమాటాలు, ఒక 7-8 పచ్చిమిర్చి, 2 రెమ్మల వరకు కరివేపాకు, కొంచెం కొత్తిమీర ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకోవాలి. వీటిని ముక్కలు కట్ చేసుకోవాలి. ఇవిగోండి టమాటాలు, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవన్నీ ముక్కలు కట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నా. అలాగే ఉల్లిపాయ ముక్కలు, 2 ఎండుమిర్చి కూడా కావాలి దీనికి. స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని 1 గరిటె వరకు ఆయిల్ వేసుకోవాలి. అంటే 1 టేబుల్ స్పూన్ అండి. ఇప్పుడు ఇందులో గోంగూర వేసుకుని ఉడికించుకోవాలి. గోంగూర మొత్తం వేసేసుకోవాలి. ఈ గోంగూర 2 కట్టల వరకు తీసుకుని ఇలా ఒలుచుకున్నాను. ఈ ఆకంతా వేసుకుని మూత పెట్టుకుని మెత్తగా అయ్యే వరకు కూడా ఉడికించుకోవాలి. ఇదిగోండి గోంగూర ఇలా దగ్గరికి మగ్గే వరకు ఉడికించుకోవాలి. గోంగూరలో ఉన్న వాటర్ అంతా అయిపోతుంది. ఇలా అయిపోయిన తర్వాత ఇలా రెడీ అవుతుంది గోంగూర. చూశారు కదా. ఇప్పుడు ఈ గోంగూరని ఒక ప్లేట్లో తీసేసుకుంటున్నా. మీరు అదే కడాయిలో కర్రీ చేసుకోవచ్చు, లేదా వేరే కడాయిలో కూడా గోంగూరని మగ్గించుకోవచ్చు అండి. నేనైతే ఇందులోనే చేసేస్తున్నాను. ఇప్పుడు ఇందులో 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత 2 బిర్యానీ ఆకు, 4 యాలకులు, 4 లవంగాలు, చిన్న దాచిన చెక్క మొక్క ఇవన్నీ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మీరు కావాలి అనుకుంటే కడాయి మార్చుకోవచ్చు అండి, లేదా ఇలా అయినా చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయినాయి. ఇందులో ఒక 2 ఎండుమిర్చిని తీసుకుని ఇలా ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు ఈ కరివేపాకును కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయితేనే టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి పొడుగ్గా కట్ చేసుకుని వేసుకోవాలండి. ఒక 8 వరకు తీసుకుని ఇలా కట్ చేసి వేసుకున్నాను. ఇప్పుడు ఇవి కూడా ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలి. ఇవి 2 ఉల్లిపాయలు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు వేసుకుందాం. ఇలా కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. మీరు మళ్ళీ తర్వాత కర్రీలో వేసుకున్నప్పుడు చూసి వేసుకోవాలి. మీరు కిలో చికెన్ తీసుకున్నా కూడా ఈ ఉల్లిపాయల గ్రేవీ సరిపోతుంది. ఈ ఉల్లిపాయలు చక్కగా మగ్గే వరకు కూడా ఉడికించుకోవాలి. ఇదిగోండి మగ్గిపోయినాయి కదా. ఇప్పుడు ఇందులో టమాటా ముక్కలు వేసుకుందాం. ఇవి 2 టమాటాలండి. ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా మగ్గించుకోవాలి. ఇవన్నీ మెత్తగా అయ్యే వరకు కూడా ఉడికించుకోవాలి. ఇలా కలుపుకుంటూ అడుగంటకుండా చూసుకోవాలండి. మూత పెట్టేసుకుని ఒక 2 నిమిషాలు మగ్గనిద్దాం. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోండి. ఇదిగోండి 2 నిమిషాలు అయిపోయింది. ఒకసారి మూత తీసుకుని మొత్తం ఫ్రై అయ్యా లేదో చూసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ జీలకర్ర పౌడర్, 1 టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. ఇది చాలా చిన్న స్పూన్ అండి, టీ స్పూన్ అనమాట. పెద్ద స్పూన్ అయితే కాదు. పెద్ద స్పూన్తో వేసుకునేటట్టయితే 1/2 స్పూన్ వేసుకోండి సరిపోతుంది. ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఫ్రై అయిపోయిందండి. ఇందులో చికెన్ వేసేసుకుందాం. ఇది చికెను 3/4 కిలో చికెన్ అండి. ఇందులో పసుపు, ఉప్పు వేసుకొని చక్కగా క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఈ చికెన్ అంతా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చే వరకు కూడా ఉడికించుకోవాలండి. మూత పెట్టేసుకుందాం.
మూత పెట్టేసుకుని ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాం. చూసారా వాటర్ ఎలా వచ్చిందో? ఇలా ఇందులో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చే వరకు కూడా ఉడికించుకోవాలి. స్టవ్ని హై మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులో 1 టీ స్పూన్ పసుపు, 3 స్పూన్ల వరకు కారం, రుచికి సరిపడా ఉప్పు. మా కారం ఘాటుగా ఉండదండి, ఇంట్లో పట్టించిన కారం, అందుకని కొంచెం కారం తక్కువే ఉంటుంది. మీ దగ్గర ఉన్న కారం ఘాటుగా ఉంటే మాత్రం 2 స్పూన్లు వేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఈ కారం, ఉప్పు, పసుపు మొత్తం ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలి. ఇదిగోండి కలిపేసాను. ఇప్పుడు ఇందులో గోంగూర పేస్ట్ వేసుకోవాలి. ఇలా ముందే ఉడికించుకుంటే చక్కగా గోంగూర పచ్చివాసన రాకుండా చక్కగా ఉంటుందండి. లేదు డైరెక్ట్గా ఆకైనా వేసేసుకోవచ్చు. మీరు ఇలాంటప్పుడు ఆకు వేసేసుకునైనా ఉడికించుకోవచ్చు. అంటే ఇదొక టేస్ట్ ఉంటుంది, అదొక టేస్ట్ ఉంటుంది, కానీ టేస్ట్ అయితే డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు గోంగూరను కూడా మొత్తం అంతా కలిసేలాగా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. ఇది ఇంట్లో చేసుకున్నదైనా పర్వాలేదు, బయట నుంచి తెచ్చుకునేదైనా పర్వాలేదండి, ఏదైనా వేసుకోవచ్చు. ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. అన్నీ వేసేసాం కదా, అల్లం వెల్లుల్లి వేసాం, ధనియాల పౌడర్ వేసాం, జీలకర్ర పౌడర్ వేసాం, ఇప్పుడు గరం మసాలా పౌడర్ కూడా వేసేసాం. ఇవన్నీ వేసుకుని ఇప్పుడు ఇందులో 1 గ్లాస్ వరకు నీళ్లు పోసుకోవాలి. ఈ చికెన్కి కారం, ఉప్పు, పులుపు మొత్తం పట్టాలి కదా, అందుకని ఇలాగ గ్లాస్ వరకు నీళ్లు పోసుకొని ఉడికించుకోవాలి. ఇలా మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలండి. కలిపేసాం కదండి. ఇప్పుడు మూత పెట్టేసుకుని ఒక 5 నిమిషాలు ఉడికించుకుందాం. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోండి. అడుగంటకుండా చూసుకోవాలండి, మధ్య మధ్యలో చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఇదిగోండి 5 నిమిషాలు అయిపోయింది. మళ్ళీ ఒకసారి మూత తీసుకుని కింద నుంచి పైకి ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర కూడా వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకుంటే ఆ ఫ్లేవర్ బాగుంటుందండి. ఈ కర్రీ చేసుకోవడం చాలా ఈజీ అండి. నన్ను ఒకరు ఈ గోంగూర చికెన్ కర్రీ చేయమని చెప్పి కామెంట్ పెట్టారు, అందుకే చేశానండి. చూసి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. కలిపేసాం కదండి, మూత పెట్టుకుని ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకుందాం. ఇదిగోండి 5 నిమిషాలు అయిపోయింది. స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్ పైకి వచ్చింది అంటే మనకి కర్రీ రెడీ అయిపోయినట్టే. చూశారు కదా, దగ్గరికి వచ్చేసింది. ఇందాకడ మీద గోంగూర చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి. మీకు నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. వేడివేడి రైస్లో వేసుకు తింటే చాలా బాగుంటుందండి. మీరు ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.